హాయ్ అండి. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఒక 2 పొటాటో తీసుకొని వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని వాటిని వాటర్లో కడిగాక మళ్ళీ వేరే బౌల్లో మంచినీటిలో వేసుకొని వాటిని మనకి కావాల్సిన మోతాదులో ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉడికిపోయినాయి. వీటిని తీసుకొని వేరే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ అయ్యాక వీటిలో వాటర్ అంతా తీసేయాలండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే వాటర్తో చిటపట అంటాయి కాబట్టి ఒక క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం ఏం లేకుండా తీసేయాలి. వాటర్ తీసేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వాటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఈ కలరు వచ్చింది. ఇప్పుడు వీటిని తీసుకొని మిగతా రిమైనింగ్ వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. సో ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని సపరేట్ చేసుకొని టమాటా కెచప్తో తింటే బాగుంటుంది. టమాటా కెచప్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా కారపొడి చల్లుకొని అయినా తినొచ్చు. చాలా బాగుంటాయండి టేస్ట్. మీకు నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చైత్ర వరల్డ్. బాయ్ బాయ్.